హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. డెమాన్ రీతు ఈ వీక్ మొత్తం గొడవ. రీతు పాపం తగ్గిన తుమ్మిన రీతుని బాగా అందరూ హౌస్లో మొత్తం రీతుని ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి రీతు, నువ్వెందుకు నాకు ఇనిషియేటివ్ తీసుకోలేదు, ఎందుకు నువ్వు నన్ను అడగలేదు, నన్ను అంటుంటే నువ్వు ఎందుకు అడగలేదు అని రీతు ఆర్గ్యుమెంట్ కరెక్టే ఉంది. డెమాండ్ నిన్న ఒక్కటి నాకు ఊరం అనిపించింది. ఇట్లా చేతుని ఇట్లా దుప్పడం వరస్ట్. ఏంది డెమాన్ గేమ్లో ఎంత బాగా గేమ్ ఆడతాడు. డెమాన్కి ఈ ఒక్క విషయంలో టూ బ్యాడ్ అనిపించింది. నాకు రియల్ టూ బ్యాడ్ అనిపించింది అంతే. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్లీగానే అనుకున్నారు. అది తర్వాత వస్తుంది. ఆమె పేరు సంజన గారు వచ్చి, నువ్వు నా తమ్ముడివి, అట్లుంటే బయటికి ఎలా పోతుంది, ఘోరంగా పోతుంది, ఏంది డెమాన్ నువ్వు అలా చెయ్యకు అంటే ఏంలా చేయతో అట్లా అన్నాడు. కానీ 2 times ఇట్లా దుప్పుతుంటాడు. పాపం అనిపించింది నాకు రీతుని చూసి. రీతు మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళకి క్యూట్ అనిపిస్తుంది. ఇమాన్యుయల్ మధ్యలో ఉండి వాళ్ళిద్దరిని మాట్లాడడానికి ట్రై చేస్తారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత మళ్ళీ రీతు సూపర్ మళ్ళీ ఎంత గొడవ పడినా పోయి డెమాన్కి తినిపియడం అట్లాంటివి అయితే నాకు చాలా క్యూట్ అనిపించింది. నిజంగా రీతు మాత్రం జెన్యూన్ అంటే జెన్యూన్ ఉంది. ఇచ్చి పడేసింది అనుకోండి రీతు. ఏమన్నా గేమ్స్ అయినా ఏదైనా పాపం ఈ ఒక్క గొడవలే కోపం వచ్చింది తప్ప అన్నిట్లో బెస్ట్. రీతు మాత్రం చాలా బాగా గేమ్ ఆడించి బాగా పాపం ఆర్గ్యుమెంట్ చేసుకోవడం. రీతుని మాత్రం అందరూ అగనెస్ట్గా ఆలోచిస్తున్నారు. కానీ రీతు మాత్రం సూపర్ అనుకోండి. చాలా బాగా నచ్చింది నాకైతే రీతు. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.